భీమ్గల్ మండలంలోని దేవక్కపేట గ్రామంలో హత్య కేసు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 24న దేవక్కపేట గ్రామానికి చెందిన మలావత్ రవి భీమ్గల్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు మేరకు అతని తమ్ముడు మలావత్ మోహన్ 42 సంవత్సరాలు. ఇరువురు భార్యలు మలావత్ కవిత, మలావత్ సంగీత ఉన్నారు. సంసార విషయంలో కలహాల కారణంగా మోహన్ తరచూ మద్యం సేవించి భార్యలతో గొడవపడి వేధింపులకు పాల్పడుతున్నాడని, ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మోహన్ తన భార్యలతో గొడవపడి వారిని గదిలో బంధించడని, నిరంతరం వేధింపులు తాళలేక ఇద్దరు భార్యలు కలిసి పథకం ప్రకారం మోహన్ ను హత్య చేయాలని నిర్ణయించుకొని ఉదయం 11 గంటలకు మోహన్ రెండవ భార్య సంగీత గ్రామంలోని దుకాణం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి మద్యం మత్తులో ఇంటి ముందు కూర్చిలో నిద్రిస్తున్న మోహన్ పై ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి పక్కన ఉన్న పొయ్యిలో మండుతున్న కట్టతో నిప్పంటించగా మోహన్ కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై భీమ్గల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి సంఘటన స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా నిర్వహించారు. ఈ కేసులో సంబంధిత ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని, వారు అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈరోజు అందాద 11 గంటలకి మన భీమ్గల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావత్ మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి ఇద్దరు భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడదు, ఇద్దరు భార్యలను కొడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్నోని మీద పెట్రోల్ పోసి అని నిప్పంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమ్గల్ పోలీసు. థ్యాంక్ యూ.